అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. వాస్తవానికి దేవుడు ఉన్నాడా? డస్ గాడ్ ఎగ్జిస్ట్ అనే ఈ యొక్క ప్రశ్నపై ప్రజలు అనేక రకాలుగా జవాబులు చెబుతున్నారు. తెలుసుకోండి, గాడ్ దేవుడు, సృష్టికర్త అల్లాహ్. భాషలు వేరైనా దేవుడు ఒక్కడే. గుర్తుపెట్టుకోండి, భాషల్ని మానవుడు సృష్టించాడు, కానీ ఆ భాషలో అల్లాహ్ను గాడ్గా పిలుస్తారు, ఇంగ్లీష్లో, తెలుగులో దేవుడుగా పిలుస్తారు. అనేక భాషల్లో అనేక రకాలుగా పిలిచిన సృష్టికర్త అనేవాడు ఒక్కడే. ఆయనే ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ యొక్క ప్రకృతిని, ఆకాశాన్ని, భూమిని, మనుషుల్ని, జంతువుల్ని ఆయనే సృష్టించాడు. ఆయన ఎప్పుడు నుండి ఉన్నాడో మనం అయితే వివరించలేము. కొందరు ప్రశ్నించేది ఏమిటంటే, వాస్తవానికి దేవుడు ఉన్నట్లయితే మరి ఎప్పుడు నుండి ఉన్నాడు? సోదరులారా, గుర్తు పెట్టుకోండి, సమయం చెప్పాలంటే సమయాన్ని సృష్టించింది కూడా మానవుడే. అల్లాహ్ ఈ ప్రపంచాన్ని సృష్టించినట్లయితే మానవుడు సమయాన్ని సృష్టించాడు. సమయాన్ని బట్టి మనం అల్లాహ్ ఎప్పుడు ఉన్నాడో మనం వివరించలేము. సోదరులారా, సమయం కూడా ఆ కాలంలో లేనే లేదు. అల్లాహ్ ఎప్పుడు నుండో ఉన్నాడు, అది అల్లాహ్కి తెలుసు. అలాగే మరో విషయం తెలుసుకోండి, అల్లాహ్కి భార్య పిల్లలు కానీ, అలాగే అల్లాహ్కి తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ లేరు. అల్లాహ్ ఒక్కడే. పుట్టేవాడు దేవుడు కాడు. జన్మ అంటూ అల్లాహ్కు ఉండదు. అతడు ప్రపంచంలో ఉన్నాడా, అతడు ఆకాశంలో ఉన్నాడా అని మనం వివరించలేము. సోదరులారా, మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, అల్లాహ్ ప్రతి చోట ఉన్నాడు. అల్లాహ్ మస్జిద్లోనే ఉన్నాడా అని కాదు, అల్లాహ్ ప్రతి చోట ఉన్నాడు. అల్లాహ్ మనల్ని ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. సోదరులారా, ఈ ప్రపంచం అనేది ఒక పరీక్ష లాంటిది. ఈ పరీక్షలో మనం ఒకవేళ సక్సెస్ అయినట్లయితే, విజయాన్ని సాధించినట్లయితే, ఖచ్చితంగా మరణించిన తర్వాత అల్లాహ్ మన అందరికీ స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఇది విశ్వాసం, ఇది ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. సోదరులారా, మరి అల్లాహ్ ఎందుకు కనబడడు అని కొందరు ప్రశ్నిస్తారు. అయితే తెలుసుకోండి, అల్లాహ్ కనబడడు, కనిపించేవాడు దేవుడు కాడు. సోదరులారా, గాలి మనం పిలుస్తాం, గాలి మనకు కనబడుతుందా అండి? ఎయిర్, వి కెన్ సీ ఎయిర్ ఆర్ నాట్? మనం గాలిని చూడగలమా లేదా? వి కాంట్ ఏబుల్ టు సీ ఎయిర్. మరి అల్లాహ్ని ఏ విధంగా చూడగలము? మన యొక్క కళ్ళు అల్లాహ్ని ఏనాడు కూడా చూడలేవు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్వర్గానికి వెళ్తారో ఖచ్చితంగా వారికి లభించే గొప్ప ప్రతిఫలం ఏంటంటే, వారు అల్లాహ్ని కళ్ళారా చూడగలరు, వారు అల్లాహ్ యొక్క దర్శనం చేయగలరు. ఇది వారికి లభించే గొప్ప ప్రతిఫలము. సోదరులారా, అల్లాహ్ని మనం ఏనాడు కూడా చూడలేము. ఎవరైనా చెప్పినట్లయితే నేనే దేవుడు అని, సోదరులారా, అటువంటి మనిషి తప్పుడు మార్గంలో ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయనే అల్లాహ్. ఆయన కంటికి కనిపించరు సోదరులారా, కానీ ఆయనపై నమ్మకం మనకి ఉండాల్సిందే. ప్రతి విశ్వాసి, అతడు బంగ్లాదేశ్లో అయినా, హిందుస్థాన్లో అయినా, పాకిస్తాన్లో అయినా, అమెరికాలో ఉన్నా, ఇరాన్లో ఉన్నా, ఇరాక్లో ఉన్నా, అరబ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, సజ్దా ఎవరికి చేస్తారంటే అది అల్లాహ్కి మాత్రమే. నమ్మకం ఎవరిపైన ఉంటుందంటే అది అల్లాహ్ పైన మాత్రమే. సోదరులారా, ఇది ప్రతి విశ్వాసి యొక్క నమ్మకం. అల్లాహ్ ఉన్నాడు, అనేక తలని కేవలం అల్లాహ్ ముందు మాత్రమే వంచుతాము. అది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అల్లాహ్ పైన మన యొక్క నమ్మకం ఎలా ఉండాలి? సోదరులారా, ఈ ప్రపంచంలో ఏ వస్తువు పైన, ఎవరిపైన నమ్మకం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అల్లాహ్ పైన నమ్మకం ఉండి తీరాల్సిందే. డస్ గాడ్ ఎగ్జిస్ట్? అల్హమ్దులిల్లాహ్, గాడ్ ఎగ్జిస్ట్. లేదంటే మీరే చెప్పండి, ఒక కార్ నడపాలంటే డ్రైవర్ తప్పనిసరి. డ్రైవర్ లేకుండా కార్ నడపలేము. కార్ అయినా సరే, ట్రైన్ అయినా సరే, ప్లేన్ అయినా సరే, నడపడానికి పైలట్ తప్పనిసరి, కో పైలట్ తప్పనిసరి. అలాగే ఈ ప్రపంచాన్ని నడపాలంటే నడిపేవాడు ఒకడు కావాలి. నడిపించే వాడే సృష్టికర్త అయిన అల్లాహ్. సోదరులారా, ఒకవేళ కారు నడిపేవాడు లేకపోతే ఆ కారు నడుస్తుందా? అక్కడే ఆగిపోతుంది. సోదరుల, ఈరోజు ఆటోమేటిక్ కార్స్ వచ్చాయి, కానీ దాన్ని సృష్టించేవాడు ఒకడు ఉన్నాడు, అతడే ఇంజనీర్. అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించేవాడు, ఈ ప్రపంచాన్ని నడిపించేవాడు ఆయనే అల్లాహ్. ఖచ్చితంగా అల్లాహ్ పైన నమ్మకం ఉండాలి ప్రతి విశ్వాసికి. అల్లాహ్ పైన నమ్మకం లేనట్లయితే అతడు ఇస్లాం నుంచి తొలగించబడతాడు. కావున జాగ్రత్త. డస్ గాడ్ ఎగ్జిస్ట్? అల్హమ్దులిల్లాహ్, గాడ్ ఎగ్జిస్ట్.